గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. మనం ఇంపార్టెంట్ బటన్స్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మనం వీడియో స్టార్ట్ చేసాం. 2 రోజులుగా మొదటి రోజున F4 ఎక్స్ప్లెయిన్ చేసాం. F4లో ఉన్న కాంట్రవర్సీస్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేసాము. తర్వాత ఇవాళ F5 గురించి మాట్లాడుకుందాం. F5 ఈజ్ ది ఆప్షన్ టు మేక్ పేమెంట్స్ త్రూ క్యాష్ ఆర్ త్రూ బ్యాంక్. ఏదైనా ఒకటే, ఎందుకంటే మనం చెక్ ద్వారా ఇవ్వనివ్వండి, లేకపోతే క్యాష్ ద్వారా ఇవ్వనివ్వండి. ఎందుకంటే క్యాష్ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ కనుక మనకి పేమెంట్లు జరగకపోతే, అంటే టూలో మీకు ఏముండాలి అంటే సోర్స్లో మీకు ఏముండాలి, బ్యాంక్ అన్నా ఉండాలి, క్యాష్ అన్నా ఉండాలి. లేకపోతే ఇట్ వోంట్ యాక్సెప్ట్ ది ఎంట్రీ అన్నారా. క్యాష్ ఆర్ బ్యాంక్ మీకు వెంటనే డైలాగ్ బాక్స్లో వచ్చేస్తుంది, నో క్యాష్ ఆర్ నో బ్యాంక్ అని. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని గుర్తుపెట్టుకుని ఈ విధంగా మీరు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంటల్ అడ్వాన్స్. ఇప్పుడు మనం కూడా దీన్ని ఏ సిస్టమ్ ప్రకారం చేస్తున్నాము, 2 అనేది ఎప్పుడు సోర్స్గా మనం భావించాలి. 2 అంటేనే అసలు అర్థం అది. తర్వాత బై వచ్చేటప్పటికి అంటే డెబిట్ వచ్చేటప్పటికి యూటిలైజేషన్ కానీ డెస్టినేషన్ కానీ. యూటిలైజేషన్స్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే మనం ఆల్రెడీ సర్వీస్ తీసుకున్న తర్వాత ఏదైతే పేమెంట్ చేస్తున్నామో అది యూటిలైజేషన్. ఏదైతే సర్వీస్ మనం తీసుకుని చేస్తామో అది యూటిలైజేషన్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన సండికేటర్ ఉన్నాడు, సప్లైడ్ గూడ్స్ సప్లైడ్ చేశాడు, మనం వాడికి పేమెంట్ చేస్తున్నాం, అది యూటిలైజేషనే. ఎందుకంటే మళ్ళీ అది తిరిగి రాదు మనకి. అట్లనే శాలరీస్ కానీ, రెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్రెడీ మన సర్వీసెస్ వర్ అవైల్డ్. దానికి ఏదైతే పేమెంట్ చేస్తానో అవన్నీ యూటిలైజ్ అంటే వినియోగం. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి నోట్స్ పెట్టి. వినియోగం ఏదైతే మనకి మళ్ళీ తిరిగి దాని యొక్క విలువని మళ్ళీ పొందగలుగుతామో దాన్ని డెస్టినేషన్ అనాలి. కాబట్టి అది మాత్రం మీరు బాగా గమనిస్తే మీకు ఇంత చాలా ఈజీగా అనిపిస్తుంది. మీకు మామూలుగా ఈ క్లాసిఫికేషన్లో వాటిలో ఉన్న కన్ఫ్యూజన్ ఈ 3 వర్డ్స్లో మీకు ఎగిరిపోద్ది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒక్కొక్క ఎంట్రీ మనం పాస్ చేద్దాం. పాస్ చేసి దీంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేట్ మారుద్దాం. 2/4లో మనం ఆల్రెడీ మనకి రెంటల్ అడ్వాన్స్ అనేది అకౌంట్ ఒకటి ఉంది. రెంటల్ అడ్వాన్స్ 50,000 రూపాయలు. 50,000 రూపాయలు టు క్యాష్. అయితే దీంట్లో చూడండి, క్యాష్ అనేది 2లో ఎప్పుడు సోర్సే అన్నాం కాబట్టి, అంటే రెంటల్ అడ్వాన్స్ కట్టడానికి ఏది మనకు ఆధారమైంది, క్యాష్ మాత్రమే ఆధారమైంది. క్యాష్ లేకపోతే మన రెంటల్ సింపుల్ మీనింగ్ ఇది. వితౌట్ క్యాష్ అంటే టు పే రెంటల్ అడ్వాన్స్ cash became the source. To pay rental advance, cash became the source. Only with the source of cash, we paid rental advance. ఎలా అయినా మీరు ఒక సెంటెన్స్ రూపంలో కూడా మీరు రాసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. ఈ సింపుల్ లాంగ్వేజ్ అర్థం కాకుండా మనం ఎవరు ఉన్నాం. ఎందుకంటే చాలా ఈజీ, దీంట్లో డిఫికల్ట్గా వర్డ్స్ లేవు, కన్ఫ్యూజన్ అంతకంటే లేదు. సో రెంటల్ అడ్వాన్స్ ఈజ్ ద డెస్టినేషన్. ఎందుకంటే ఈ రెంటల్ అడ్వాన్స్ మనం సర్వీస్ని ఇంకొంతకాలం పొందడానికి మనం ఒక సెక్యూరిటీ డిపాజిట్ ఇంటి ఓనర్కి ఇచ్చాం కాబట్టి అట్ ది టైమ్ యూ వెకేట్ ది హౌస్ దట్ విల్ బి రిటర్న్ బ్యాక్ బై ది ఓనర్. కాబట్టి దిస్ ఈజ్ ఎన్ అసెట్. కాబట్టి రెంటల్ అడ్వాన్స్ ఈజ్ ది డెస్టినేషన్, క్యాష్ ఈజ్ ది యూటిలైజేషన్. ఇక్కడ నేరేషన్ రాయండి. వితౌట్ నేరేషన్ మనకి విలువ ఉండదు, ట్రాన్సాక్షన్కి విలువ ఉండదు. సో ఇది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం. 3వ తారీఖున పర్చేజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్ 35,000 అగైన్స్ట్ అడ్వాన్స్ 10,000 ఫ్రమ్ కిరణ్ ఫర్నిచర్ మార్ట్. అంటే మనం 35,000 రూపాయలు ఫర్నిచర్ కొని 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాం. కిరణ్ ఫర్నిచర్ అంటే 25,000 ఇంకా ఇవ్వాలి, అంటే క్రెడిట్ పర్చేజ్ ఇది. కానీ దీంట్లో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మీకు ఇది దీన్ని అడ్మిట్ చేస్తుంది. కేవలం పర్చేజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్ ఫర్ ₹35,000 ఫ్రమ్ కిరణ్ ఫర్నిచర్ మార్ట్ అని కొడితే మాత్రం ఇటు వోంట్ టేక్. దీంట్లో బ్యాంక్ అనేది క్యాష్ కానీ ఎక్కడ ఉండదు కాబట్టి. విన్నారా? ఇది ఒక సింపుల్గా నేను మీకు ఒక శాంపుల్గా ఎంట్రీ ఇస్తున్నాను. కానీ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ అన్ని మల్టిపుల్ ఎంట్రీసే ఇస్తాను మీకు, అన్ని మల్టిపుల్సే. కాబట్టి ఏంటంటే డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ మీకు పనికి వస్తుంది. సో ఇది మనం ఎలా చేయాలో చూద్దాం. విన్నారా? 3/4 డేటు 3/4 నాడు. అయితే మనం ఇది ఏంటిది, మనం ఫర్నిచర్ అకౌంట్, ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ ఎంత విలువ అయితే అంత రాసేయటమే. కానీ ఈ ఫర్నిచర్కి మనం కొంత భాగం డబ్బులు వాడాము. ఎంత వాడామండి? మనం 10,000 రూపాయలు ఇచ్చాం.
ఉన్నారా? 10,000 రూపాయలు ఇచ్చి మన మిగతా డబ్బులు ఏమైంది, కిరణ్ ఫర్నిచర్ మార్ట్కి మనం ఇవ్వాలి. ఇక్కడ ఈయన సెంట్రీ క్రెడిటార్ అవుతాడు. అలా 25,000 అయిపోయింది కదా. ఇక్కడ ఫర్నిచర్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఉన్నారా? ఇది ఆఫీస్ ఫర్నిచర్ ఈజ్ ఎన్ అసెట్. ఎందుకంటే అది మనకు కొంతకాలం ఇండైరెక్ట్గా దాని సర్వీసెస్ మనం తీసుకోవచ్చు. ఒకటేసారి ఆఫీస్ ఫర్నిచర్ అనేది ఆ ఖర్చు ఎవాపరేట్ అయిపోలేదు, గాలిలో కలిసిపోలేదు, మన కళ్ళ ముందే ఉంది అంటే డబ్బుకు మరో రూపంలో మీకు అది కనిపిస్తుంది. ఉన్నారా? కాబట్టి ఏంటంటే దానికి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ డబ్బు ఖర్చు అవ్వలేదు, ఎవాపరేట్ అయిపోలేదు, మన దగ్గరే ఉంది అనేది కనుక గ్రహించగలిగినట్లయితే మీకు ప్రాబ్లం ఉండదు. ఉన్నారా? తర్వాత క్యాష్ అనేది యూటిలైజేషన్. ఇక్కడ రెండు డెస్టినేషన్ సోర్స్. ఎందుకంటే ఇక్కడ మీకు రెండు సోర్సెస్ కనిపిస్తాయి. ఏంటంటే ఈ ఫర్నిచర్ కొనడానికి ఇద్దరు ఉపయోగపడ్డారు. ఒకటి క్యాష్ ఉపయోగపడుతుంది, 10,000 అడ్వాన్స్ రావాల్సి వచ్చింది. రెండోది కిరణ్ మార్ట్ అనేవాళ్ళు ఉపయోగపడ్డారు, కిరణ్ ఫర్నిచర్ మార్ట్. అంటే ఇద్దరు సోర్సెస్ ఉన్నారు ఇక్కడ. ఒక ఐటమ్ని మనం పొందడం కోసం రెండు సోర్సెస్ మనకు కనిపించినాయి. ఒకటి క్యాష్ సోర్సు, రెండోది కిరణ్ ఫర్నిచర్ మార్ట్ అనేది ఉంది. చూసారా? అంటే ఆఫీస్ ఫర్నిచర్ మన గుమ్మంలోకి రావడానికి ఎవరు ఉపయోగపడ్డారని క్వశ్చన్ వేసుకోండి. క్యాష్ ఉపయోగపడుతుంది, కిరణ్ ఫర్నిచర్ మార్ట్. ఎంత సింపుల్ అవుతుంది దీంట్లో మనం అర్థం చేసుకోవడం ఎంత సింపుల్. మరి అకౌంటెన్సీ నేర్చుకోవడం కష్టమా అండి? దీన్ని బట్టి నథింగ్ టు వరీ టు లెర్న్ అకౌంటెన్సీ. ఎనీబడి కెన్ లెర్న్ ఇట్. నా సిద్ధాంతం మీకు నచ్చిందో లేదో జస్ట్ కనీసం మా సార్ మీరు చెప్పింది మాకు మనసుకు పట్టిందని ఒక కామెంట్ చేయండి, నేను ఆనందపడతాను దీని గురించి. ఓకే, ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, 4వ తారీఖు స్టేషనరీ పర్చేజ్. ఇది ఆర్డినరీ ఎంట్రీ 1,250 రూపాయలు. తర్వాత ఇది 4వ తారీఖు స్టేషనరీ. ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్. అది 1,250. మీరు క్యాష్ అది అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం తీసుకుంటుంది. సో ఇది క్యాష్. అయితే మనకి ఇప్పుడు కూడా సింపుల్ మీనింగ్ ఏంటి, స్టేషనరీని కొనుక్కోవడం కోసం మనం ఇది క్యాష్ అనేది సోర్స్ అయింది. మరి స్టేషనరీ డెస్టినేషన్ యూటిలైజేషన్. ఎందుకంటే అది మళ్ళీ మనకి రాసుకుంటూ పోతా ఉంటే బుక్ తరిగిపోద్ది, మళ్ళీ మనం ఇంకోసారి రిపీటెడ్గా పనికిరాదు అది. కాబట్టి ఏంటంటే ఏదైతే మనకి కొంతకాలం మనతో పాటు ఉండదో, బ్యాలెన్స్ షీట్లోకి ఏదైతే స్థానం సంపాదించుకోలేదో అవన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్ తోటి సంబంధం. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, యూటిలైజేషన్ అనేది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ₹25,000 ఫ్రమ్ విష్ణు ఫర్ క్యాష్. పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ₹25,000 ఫ్రమ్ విష్ణు ఫర్ క్యాష్. ఏమంటే విష్ణు దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి మనం. అక్కడ ఏం చేసాము, ఫర్నిచర్ అనేది కిరణ్ మార్ట్ దగ్గర నుంచి కొంత అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కున్నాం, ఇక్కడ మొత్తం డబ్బులే ఇచ్చేసాం. ఏమండి డబ్బులు ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ది సోర్స్ ఫర్ దిస్ పర్చేజ్? క్యాష్ ఈజ్ ద సోర్స్ ఫర్ పర్చేజ్, నాట్ ది విష్ణు కాకపోతే ఇంకొక వెంకట్రావు, ఆయన డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాం కదా. సో మనం క్యాష్ కొనుక్కున్నప్పుడు ఆ పేరుతో మనకు సంబంధం లేదు. కాకపోతే నేరేషన్లో మీరు రాసుకోండి, యాజ్ పర్ నేరేషన్లో అయితే మీకు ఒరిజినల్గా అయితే ఇన్వాయిస్ నెంబర్ అదంతా ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ఇన్వాయిస్ రాసుకుంటారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, 25,000 రూపాయలు మీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో 5/4 నాడు మనం చేయాల్సింది ఏంటి, చేసేసుకుంటే 5/4 నాడు గూడ్స్ పర్చేస్ అని రాసుకుందాం సింపుల్గా. ఇక్కడ పర్చేజ్ అనేది గ్రూప్. ఇక్కడ మనకి ఎంతండి అమౌంట్, ఎంతండి 25,000 రూపాయలు. 25,000 ఏంటి ఇక్కడ మనకి ఏమైంది, క్యాషే, మళ్ళీ క్యాషే ఫ్రమ్ విష్ణు అని రాసుకోండి కావాలంటే, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది, ఫ్రమ్ విష్ణు. సో ఈ విధంగా ఈ పర్చేజ్ కూడా మనకి ఇది మన దగ్గర ఉండదు. ఇది కూడా ఎక్స్పెన్సెస్కే సంబంధం. ఇది రియల్ అకౌంట్ అని కొంతమంది అంటారు, నామినల్ అకౌంట్ అని కొంతమంది అంటారు.
ఆల్ నామినల్ అకౌంట్స్ ఆర్ యూటిలైజేషన్స్ అండి. ఆర్ నామినల్ అకౌంట్స్ ఆర్ యూటిలైజేషన్స్. పర్చేస్ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా ఉంటుంది, మన దగ్గర ఉండదు అది. సో అది కూడా మనకి కలకాలం మన దగ్గర ఉండదు. ఏదైనా మిగిలిన స్టాక్ తప్ప కలకాలం మన దగ్గర ఆ ఐటమ్ ఉండదు. అమ్ముకోవడానికే కొనుక్కున్నాం కాబట్టి అది దాన్ని కూడా యూటిలైజేషన్. సో ఇది కూడా మనకి వెళ్ళిపోయింది. దాని తర్వాత పర్చేజ్ గూడ్స్ వర్త్ ₹75,000 అగైన్స్ట్ అన్ అడ్వాన్స్ ఆఫ్ ₹25,000 ఫ్రమ్ వేణు ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. ఇస్తున్న ఫర్నిచరు, మీకు ఫర్నిచర్ ఎంట్రీ ఎలా రాశారు, ఇది కూడా అంతేనండి, గుడ్డిగా రాసేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఎంట్రీ వేసి చూద్దాం అన్నారా. 6/4 దీన్ని కూడా మనకేంటి, మళ్ళీ ఇది ఇక్కడ పర్చేస్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ ఎంతండి మనకి 75,000. మొత్తం టోటల్గా అక్కడ కూడా వేసుకున్నాం కదా 35,000. ఇక్కడ 2 కారకులైనవి మనకి. ఏదేది, అడ్వాన్స్ ఎంత ఇచ్చామండి మనం, అడ్వాన్స్ 25,000 ఇచ్చాం. సో మనకి ఇక్కడ ఎవరున్నారండి, మనకి ఇది కూడా సండ్రీ క్రెడిటర్ అవుతాడు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఏమైంది మీకు, పర్చేజ్ అనేది యూటిలైజేషన్. తర్వాత దీనికి ఆ పర్చేజ్ మన దగ్గరికి రావడం కోసం, ఆ గూడ్స్ మన దగ్గర రావడానికి 2 కారకులు అయ్యారు. ఒకటి క్యాష్ కారకం అయింది 10,000 రూపాయలు, 25,000 రూపాయలకి. మిగతాది వేణు ట్రేడర్స్ కారకి. వీళ్ళిద్దరు కనుక లేకపోతే, వేణు ట్రేడర్స్ మన దగ్గర అడ్వాన్స్ తీసుకునే మొత్తం సరుకులు ఇవ్వడానికి ఇష్టపడకపోతే మన దగ్గర ఈ సరుకులు రావు, మొత్తం చచ్చినట్టు క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సిందే. సో వేణు ట్రేడర్స్ అనేది మనకు సోర్స్ అయింది. క్యాష్ అనేది 2 2లోనే ఉన్నాయి చూడండి. 2లో ఎక్కడున్నా మీకు సోర్స్ అని గుడ్డిగా మీరు నమ్మవచ్చు అన్నారా. దాని తర్వాత ఏమైంది, 7 పర్చేజ్ కంప్యూటర్ 25,000 క్యాష్. మామూలే, మీరు స్టేషనరీ కొన్నప్పుడు ఏం చేశారో మీరు అదే సేమ్ చేస్తారు అన్నారా. 7/4 కంప్యూటర్ కూడా లేదు కాబట్టి కంప్యూటర్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ. ఎంతండి ఇది, అమౌంట్ ఎంతండి, 25,000 టు క్యాష్. ఇది కూడా మనకి వాట్ ఈస్ ద సోర్స్, క్యాష్ ఇస్ ద సోర్స్ టు గెట్ ది కంప్యూటర్. క్యాష్ ఇస్ ద, రకరకాలుగా మాట్లాడుకోవచ్చు అని మనం. క్యాష్ ఇస్ ద సోర్స్ టు గెట్ ది కంప్యూటర్, క్యాష్ ఇస్ ద కోర్స్ టు గెట్ ది గూడ్స్. ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 4,500 త్రూ బ్యాంక్ అన్నారా. ఎప్పుడు 8/4 నాడు 4,500. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి, ఎందుకంటే పర్చేజ్ మీదే కదా మనం కొన్నది. నేను 4,500. ఇది ఆంధ్ర బ్యాంక్. ఇదేంటి మాస్టారు, వీడికి 4,000 ట్రాన్స్పోర్ట్ లోడ్కి చెక్ ఇస్తాం మాస్టర్ అంటే, వాడి దగ్గర ఫోన్పేనో లేకపోతే పేటిఎం ఏదో ఉంటుంది కదా, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి. ఇప్పుడు అన్నీ వచ్చినాయి. ఇదివరకు అయితే చెక్కు తప్ప వేరే దిక్కు లేదు. ఇప్పుడు అలా లేదు కదా, చెక్కు కానీ డీడీ కానీ ఇవ్వాలి. ఇప్పుడు అదేం లేదు, పేటిఎం, ఆ పేటిఎం అకౌంట్ చెప్తాడు, మనం కొట్టేస్తాం. ఏదైతే ఉంది బ్యాంక్ ద్వారానే పోతాయి కదా డబ్బులు. సో మనకి 2లో ఎప్పుడు కూడా క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఉంటేనే పేమెంట్ ఆప్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. మీరు ఎంత విలువైన ఎంట్రీస్ అని ఉన్నప్పుడు దాంట్లో ఒక్క రూపాయి ఉన్నా కూడా మీకు అలౌ చేస్తుంది. కాబట్టి అది మాత్రం బండగా గుర్తుపెట్టుకోండి. ₹1 ఉంటే చాలు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీకు యూటిలైజేషన్, ఎందుకంటే అది మనకు ఉపయోగపడదు కదా. ఇట్ ఈస్ ఆల్రెడీ వీ గాట్ సర్వీస్ ఫ్రమ్ ది లారీ, కాబట్టి అది కూడా మనకి ఉపయోగపడలేదు. తర్వాత డీలర్షిప్ డిపాజిట్ 25,000 త్రూ క్యాష్. 25,000 9/4 నాడు. 9/4 నాడు డేట్ మార్చుకోండి. 9/4 నాడు డీలర్షిప్ డిపాజిట్. ఇది డిపాజిట్ అసెట్ 25,000 టు క్యాష్.
ఇక్కడ ఏమైంది, మనం డీలర్షిప్ డిపాజిట్, ఇట్ ఈస్ డిపాజిట్ పుట్ విత్ ద డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ది గూడ్స్. అంటే మనకి డీలర్షిప్ డిపాజిట్ పెడితే మనకు షాపులు కాడ బోర్డులు కానీ ఆథరైజ్డ్ డీలర్ అనో లేకపోతే అధీకృత డీలర్ అనో రాసి ఉంటుంది. అంటే ఈజ్ ఆథరైజ్ టు సెల్ ఈజ్ ప్రోడక్ట్ అన్నమాట. అందుకని ఏంటంటే రేపొద్దున అతను పేరు ఖరాబ్ చేసుకోవడం, ఆ ప్రోడక్ట్ ఖరాబ్ చేయకుండా ఉండటం కోసం ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాంటిది పెట్టుకుంటారు, రెంటల్ అడ్వాన్స్ ఇచ్చినట్టే. ఈ డిపాజిట్ విల్ బి రిటర్న్ బ్యాక్ వెన్ యూ సీజ్ ద డీలర్షిప్. మీరు మానేసుకున్న రోజున అది డీలర్షిప్ మీకు డిపాజిట్ ఇస్తారు. కాబట్టి ఇది కూడా మనకి ఇండైరెక్ట్గా మనం ఆ బిజినెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈజ్ నాట్ యూటిలైజేషన్, ఇట్ ఈజ్ అ డెస్టినేషన్. అది గుర్తుపెట్టుకోండి. డీలర్షిప్ డిపాజిట్ డెస్టినేషన్. ఏదైతే మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ షీట్లో ఏ ఐటమ్స్ అయితే ఉంటాయో, నిన్నటి కాంట్రవర్సీ అప్పుడు నేను అకౌంటింగ్ ఈక్వేషన్ చెప్పాను, దాంట్లో మీకు కొన్ని బ్రాడ్ ఐటమ్స్ ఇచ్చాను. ఏదైతే బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఉంటాయో అన్నీ కూడా మీకు డెస్టినేషన్సే, నాట్ యూటిలైజేషన్స్. యూటిలైజేషన్స్ ఎక్కడ ఉంటాయి, మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉంటాయి. సో క్యాష్ ఈజ్ ద సోర్స్ టు పే డీలర్షిప్ డిపాజిట్ అని అర్థం. టు గెట్ డీలర్షిప్ డిపాజిట్ క్యాష్ హెల్ప్డ్ అస్ అని కూడా చెప్పవచ్చు మనం. విన్నారా? అది మీరు మామూలుగా మీ రూల్స్ ప్రకారం చేయండి, ఆన్సర్ వస్తుంది గ్యారంటీగా, నో డౌట్ అట్ ఆల్. విన్నారా? తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ 12,000, 1,25,000 ఆన్ వైఫ్స్ నేమ్. వైఫ్ పేరున ఒక ఎఫ్డిఆర్ తీశారండి, డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి, ఒక ఆమె పేరున తీశారు. మరి దీన్ని ఎలా రాస్తాం చూద్దాం. 10/4 నాడు 1,25,000. అయితే మరి ఈ వైఫ్ పేరుని తీసుకుంటే మనకేంటండి, పిల్లల పేరుని తీసుకుంటే మనకేంటి, ఆయన తీసుకుంటే మనకేం సంబంధం అండి? అంటే ఈజ్ విత్డ్రాయింగ్ ఈజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ది బిజినెస్ అని అర్థం. ఈజ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ది బిజినెస్. ఇది మనకు తిరిగి రాదండి. ఆయన మళ్ళీ ఏదన్నా డబ్బులు అవసరం అయితే ఆయన పెడతాడు, అది మళ్ళీ క్యాపిటల్ కింద వస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ తిరిగి వచ్చే డబ్బులు కాదు, ఇది కూడా యూటిలైజేషన్ అయిపోద్ది. కాబట్టి మనకి వైఫ్ పేరుని రాసుకోవద్దు, మనం క్యాపిటల్ పేరునే రాసుకోవాలి. అన్నారా? సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అన్నారా? టు క్యాష్. విత్డ్రాల్స్ ఫర్ ఎఫ్డిఆర్ అని రాసుకుందాం. ఏమండి, కొద్దిగా గుర్తుంది మనకి సార్. ఎఫ్డిఆర్ అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆయన డబ్బులు ఇక్కడ తీసుకోవడానికి, ఆయన ఏదైనా చేసుకోనివ్వండి, డబ్బులు తీసుకోవడానికి ఏం ఉపయోగపడుతుంది? క్యాష్ ఈజ్ ద సోర్స్. క్యాష్ హెల్ప్డ్ ది ఓనర్ టు టేక్ ఎన్ ఎఫ్డిఆర్ ఆన్ హిజ్ వైఫ్ నేమ్. సో క్యాష్ ఈజ్ ద సోర్స్. ఇయర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2 అంటే 2లో క్యాష్ అన్న ఉండాలి, బ్యాంక్ అన్న ఉండాలి. ఏది పేమెంట్ సెక్షన్లోకి వచ్చినప్పుడు, ఎదర్ సెక్షన్లోకి వచ్చినప్పుడు అది దానికి రకరకాలుగా ఉంటుంది. విన్నారా? ఇక్కడ ఎక్కడా కూడా క్యాష్ బ్యాంకు తప్ప వేరే ఒకటి రావడానికే వీల్లేదండి. విన్నారా? మీకు జర్నల్ ఎంట్రీస్లో వచ్చినప్పుడు, పర్చేజ్ ఎంట్రీలో వచ్చినప్పుడు, సేల్స్ ఆప్షన్లో వచ్చినప్పుడు అప్పుడు మీకు పర్సనల్ అకౌంట్స్ వస్తాయి. దాని డీటెయిల్స్ దానికి మనం మాట్లాడుకుందాం. విన్నారా? సో 10/4 అయిపోయింది. 10/4 అయిపోయిన తర్వాత ఏముందండి ఇంకా 11/4 పెయిడ్ స్టాఫ్ అడ్వాన్స్ 10,000 రూపీస్. 11/4 ఇక్కడ స్టాఫ్ అడ్వాన్స్ కూడా లేదు. దీని అర్థం ఏంటి? స్టాఫ్ అడ్వాన్స్ ఇస్ ద డెస్టినేషన్. ఎందుకు అంటున్నారంటే, స్టాఫ్ అడ్వాన్స్కి ఇదేమో ఖర్చు కాదండి. వాళ్ళు ఏదో అవసరాలకి 4 రూపాయలు తీసుకున్నారు. రేపొద్దున వాళ్ళు శాలరీ ఇచ్చినప్పుడు ఈ అమౌంట్ తగ్గించుకుంటూ వస్తాం. రేపటి రోజున మీకు మల్టిపుల్ ఎంట్రీస్ చెప్తున్నాను కదా, మల్టిపుల్ ఎంట్రీలో దీనికి సంబంధిత ఎంట్రీ వస్తుంది. మీకు స్టాఫ్ అడ్వాన్స్ని ఎలా ట్రీట్ చేసామనేది మీకు తెలుసు. రేపొద్దున ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ది మల్టిపుల్ ఎంట్రీస్ అండర్ పేమెంట్ సెక్షన్. అన్నారా? అది గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఏదైనా డౌట్ అన్న తీరిపోద్ది. సో స్టాఫ్ అడ్వాన్స్ ఎవాపరేట్ అయిపోవట్లేదు. స్టాఫ్ అడ్వాన్స్ కొన్ని నెలల పాటు ఉంటుంది అది. ఎందుకంటే నెలకి ఎంత ఇస్తూ ఉంటాడు, నెలకు 2,000 1,000 రూపాయలు ఇస్తే
మనకి 10 నెలల్లో 5 నెలల్లో గడిచిపోద్ది. సో దట్ ఈస్ ఎన్ అసెట్. స్టాప్ అడ్వాన్స్ కూడా మీకు బ్యాలెన్స్ షీట్‌లో పడుతుంది బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అన్నీ డెస్టినేషన్ అంటున్నాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఏ డెస్టినేషన్. క్యాష్ ఈజ్ ద సోర్స్. తర్వాత 12(4) petty cashier paid 1,500 rupees toward electricity bill. తర్వాత ఎక్కడ 1,500 రూపీస్ 12(4). ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్. ఇక్కడ పెట్టి క్యాషియర్ అనేవాడు మీరు పెర్సన్ అనుకున్నారు, పెర్సన్ కాదు. ఇది క్యాష్ ఆన్ హ్యాండ్లో ఉంది. నిన్న చూసాం కదా మనం కాంట్రాలో రాసాం. కాంట్రాలో ఏం రాసాము? పెట్టి క్యాషియర్ అనే వ్యక్తికి అజమాయిషీలో మనం కొంత డబ్బులు పెట్టాము అన్నారా. ఆయన ఖర్చు పెడతాడు. అంటే అతనికి మనం అడ్వాన్స్ ఇవ్వలేదు, లోను ఇవ్వలేదు. ఆయన దగ్గర నువ్వు పెట్టుకోరా బాబు, చిల్లర మల్లర ఖర్చులు పెట్టు, మిగతా దానికి నాకు సమాధానం చెప్పు. ఈజ్ రెస్పాన్సిబుల్. క్యాషియర్ ఎలా రెస్పాన్సిబుల్, ఈయన కూడా రెస్పాన్సిబుల్. కాబట్టి ఇది తీసుకుంది అక్కడ, లేకపోతే తీసుకోదు. లేకపోతే ఏదైనా పేరు కొట్టండి, తీసుకోదు. కాబట్టి ఏంటంటే మీరు పెట్టి క్యాషియర్ అనేది కూడా క్యాష్ ఆన్ హ్యాండ్ కింద. నేను ఇంతకుముందు ఎంట్రీ ఒకసారి చూడండి, చూస్తే మీకు దేని కింద జమ అయింది. క్యాష్ ఆన్ హ్యాండ్ ఒక మరో పేరు ఉంది కాబట్టి తీసుకుంది, లేకపోతే తీసుకోవద్దు. సో ఆ విధంగా మీకు తర్వాత వేణు ట్రేడర్స్ బ్యాలెన్స్ అమౌంట్ 13,400. వేణు ట్రేడర్స్కి మనం ఎంత ఇవ్వాలండి? మనం 75,000 25,000 అడ్వాన్స్ ఇచ్చామంటే ఇంక 50,000 ఇవ్వాలి. వేణు ట్రేడర్స్ అమౌంట్ పెయిడ్. అంటే ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు కానీ మనం చూసుకోవాలి. వేణు ట్రేడర్స్ని కొట్టగానే వస్తుంది మీకు ఉన్నారా. అమౌంట్ ఎప్పుడు 13,400. ఓకే, 13,400 చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? వేణు ట్రేడర్స్. వేణు ట్రేడర్స్ని కొట్టండి. వేణు ట్రేడర్స్ని కొట్టగానే 50,000 వచ్చేసింది చూసారు అక్కడ. మనం అమౌంట్ మనం వెళ్ళి లెడ్జర్కి వెళ్ళి వెరిఫై చేయలే, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఈ 50,000 రూపీస్ మనం ఆయనకి ఇచ్చేస్తాం. ఇక్కడ క్యాష్ ద్వారానే ఇచ్చాం కాబట్టి పెయిడ్ అని రాస్తే సరిపోద్ది. సో ఇక్కడ మరి వేణు ట్రేడర్స్ ఎవరు? వేణు ట్రేడర్స్ ఇది యూటిలైజేషన్. ఇందాక చెప్పాను నేను కదా, ఈ వేణు ట్రేడర్స్ అనేది లైబిలిటీ సైడ్ ఉన్నాడు మనకి, సండికేటర్ కాబట్టి. అయితే మనం ఆయన వీఆర్ మినిమైజింగ్ ది క్వాంటమ్ ఆఫ్ డ్యూ టు వేణు ట్రేడర్స్. అంటే మనకి వేణు ట్రేడర్స్కి మనం 50,000 ఇచ్చాం కదండి. ఈ 50,000 మళ్ళీ తిరిగి మనం తీసుకోలేము. మళ్ళీ దయచేసి ఇంకో కన్సైన్మెంట్ ఇవ్వాలి తప్ప ఈ 50,000 నిమిత్తం మనకేం రాదు. ఇప్పుడు అక్కడ అడ్వాన్సెస్ ఇస్తే ఏముంది, ఆ నిమిత్తం మనకు వస్తాయి డబ్బులు. కానీ ఈ డబ్బులు మనకి వాపసు వస్తాయా? ఏదైతే మనకి వాపసు రాదు అంటే అర్థం ఏంటి? ఆయనకి మనకి ఇవ్వాలని అర్థం. కాబట్టి ఏంటంటే ఏదైతే మనకి వాపసు రాదో దాన్ని మనం యూటిలైజేషన్ అనాలి. ఇది డెస్టినేషన్ కాదు. ఎక్కడున్నాయి డబ్బులు అంటే వేణు ట్రేడర్స్ అడిగి ఇస్తాడా? ఏంటంటే నాకు డబ్బులు ఇవ్వాలంటే తీసుకున్నాను అంటాడు. అది కొంచెం టిపికల్గా అండర్స్టాండింగ్ అవుద్ది, టిపికల్గా ఉంటుంది అది. అంటే టు మినిమైజ్ the liability position, to minimize the liability position or to close the liability position, అది కూడా పేమెంట్లోకి వెళ్ళిపోద్ది. సో ఇది కూడా మీకు యూటిలైజేషనే. కొంచెం టఫ్ అనిపిస్తుంది ఇది మీకు, కొంచెం ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగానే. తర్వాత ఓనర్ సన్స్ కాలేజ్ ఫీజు పెయిడ్ 15,000. ఓనర్స్ సన్స్ కాలేజ్ ఫీజు పెయిడ్ 15,000. ఎప్పుడండి? 14. ఓనర్స్ సన్ అంటే ఏమండి, ఆమె అంతకుముందు ఎఫ్డిఆర్ వాళ్ళ వైఫ్ తీసుకుందో వైఫ్ పేరుని ఈయన తీసుకున్నాడు. తర్వాత వీళ్ళ అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టారు. కాలేజ్ ఫీజు ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ హిస్ పర్సనల్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ ద విత్డ్రాల్ ఆఫ్ హిస్ క్యాపిటల్. ఇందాక ఎలా తీసుకున్నాడు ఇప్పుడు కూడా అంతే పడుతుంది. కాబట్టి ఇక ఎవరికి చెందుతుంది? ఇది క్యాపిటల్కి చెందుతుంది. ఇక్కడ ఎంత అమౌంట్ అండి? 15,000. మరొకసారి చూద్దాం. 15,000. డేట్ అంతేనండి. టు క్యాష్.
విత్డ్రాల్ అని రాసుకుందాం. అంటే దీని అర్థం ఏంటి? దీనికి విత్డ్రాల్ దేనికి విత్డ్రాల్ కావాలంటే అది రాసుకోండి. సన్స్ కాలేజ్ ఫీజు. ఈ డబ్బులు మనకి దిస్ ఈజ్ ఆల్సో యూటిలైజేషన్. అంటే మీకు లైబిలిటీస్ సైడ్ ఇందాక చూడండి, సిండికేటర్ లైబిలిటీస్ డిక్రీజ్ చేసాం. ఇక్కడ కూడా క్యాపిటల్ డిక్రీజ్ చేస్తున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. క్యాపిటల్ని వీఆర్ డిక్రీజింగ్ ది క్యాపిటల్ అకౌంట్. అంటే లైబిలిటీ సైడ్ తగ్గుతూ వస్తుంది. అంటే ఆటోమేటిక్గా క్యాష్ కూడా ఇక్కడ తగ్గుద్ది అనుకోండి. సో రెండు ఇది అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ రికవరబుల్ అమౌంట్. ఈ లైబిలిటీ సైడ్ ఉన్న అమౌంట్ ఏది రికవర్ కాదు. అవి మళ్ళీ ఎప్పటికైనా మనం తిరిగి ఇవ్వాల్సిందే, ఇచ్చేస్తున్నాం అంతే. అసెట్ సైడ్ ఉన్నది మాత్రమే తిరిగి వస్తుంది. అది మాత్రమే డెస్టినేషన్స్, ఇది మాత్రం యూటిలైజేషన్స్. ఉన్నారా? అది కొంచెం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది. అరే ఇదేంటి అర్థం కాదు, కానీ కొంచెం ఆలోచించడం వచ్చేస్తుంది. స్టాఫ్ ఇన్సెంటివ్ పెయిడ్ త్రూ బ్యాంక్ 15/4 5,000. స్టాఫ్ ఇన్సెంటివ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆంధ్ర బ్యాంక్. ఇంకా ఆంధ్ర బ్యాంకులో 500 రూపాయలు ఉన్నాయి. ఉన్నారా? ఇన్సెంటివ్ పెయిడ్. ఇక్కడ చూడండి, ఆంధ్ర బ్యాంక్ 2లో ఉంది కాబట్టి అది మీకు సోర్స్ అయ్యి టు పే స్టాఫ్ అడ్వాన్స్. Andhra Bank helped us. Andhra Bank is the source to pay staff incentive. So, staff advance is different from staff incentive. Staff incentive అంటే దాదాపు బోనస్ లాంటిది. ఎందుకంటే వాళ్ళు ఒక టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టి దానికి ఒక బోనస్ ఇస్తాను వాగ్దానం చేశారు కాబట్టి ఇది ఇచ్చారు. బోనస్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ హియర్, ఇన్సెంటివ్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ హియర్, బట్ స్టాఫ్ అడ్వాన్స్ ఈజ్ అ రికవరబుల్ వన్. బట్ స్టాఫ్ అడ్వాన్స్ వాళ్ళు చేసిన కృషికి మనం దాన్ని పారితోషికం ఇచ్చినట్టు, గిఫ్ట్ ఇచ్చినట్టు అయిపోయింది కాబట్టి అది మళ్ళీ మనకు వాపస్ రాదు, మనకు పనికి రాదు. సో స్టాఫ్ అడ్వాన్స్ ఈజ్ ఎ నామినల్ ఎక్స్పెండిచర్. సో స్టాఫ్ అడ్వాన్స్ ఈజ్ ఎ యూటిలైజేషన్. ఇది యూటిలైజేషన్, అది గుర్తుపెట్టుకోండి. ఈ యూటిలైజేషన్. ఉన్నారా? సో అది కొంచెం 2-3 ఎంట్రీస్ కొంచెం ఇబ్బంది అవుతాయి, కొంచెం అర్థం చేసుకుంటే ఏం కాదు. సరే, గోల్డ్ లోన్ రిలీజ్ 10,000 రూపీస్ 16/4 నాడు లాస్ట్ ఎంట్రీ. గోల్డ్ లోన్ రిలీజ్. ఏమండి, గోల్డ్ లోన్ రిలీజ్ అనగానే మీరు వెంటనే ఒకసారి ఆలోచించుకోండి, మనకి గోల్డ్ లోన్ తీసుకున్నట్టుగా ఎక్కడన్నా మన బ్యాలెన్స్ షీట్లో ఉందనేది ఒకసారి వెరిఫై చేయండి. ఎందుకంటే ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మనపురం ఫైనాన్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా బ్యాంకులో గోల్డ్ లోన్ కానీ ఏదైనా ఉందేమో చూసుకోండి. ఎందుకంటే మరి గోల్డ్ లోన్ అనేది ఏమి వేగ్గా ఉంది, ఎక్కడ ఓనర్ గారిదని కానీ ఎక్కడ రాయలేదు దీంట్లో. మరి అటువంటిప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. మన గోల్డ్ లోనే లేదనుకోండి, మన బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ గోల్డ్ లోన్ అనేది కొట్టి చూడండి. గోల్డ్ లోన్ ఉందా? లేదు. అంటే గోల్డ్ లోన్ ఒకటే కొట్టకండి, ముత్తూట్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్ ఏదో కొడితే దాని నిమిత్తం ఉన్న లేదు. లేదు. మరి ఇది ఎవరిది? ఓనర్ గారు. మీకు డౌట్ వస్తే ఓనర్ని అడగండి, సార్ ఇది మీరు గోల్డ్ లోన్ రిలీజ్ అంటున్నారు, నాదేనాయా, మా ఆవిడ బంగారం అక్కడ ఉంది తెచ్చారండి అని చెప్పి. సో అటువంటిప్పుడు ఏంటండి, ఈ గోల్డ్ లోన్ కానీ, వాళ్ళ ఆవిడికి FDR కానీ, పిల్లగాడు కాలేజ్ ఫీజు కానీ ఒకటే కదా. అంటే ఈజ్ టేకింగ్ బ్యాక్ హిజ్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు కూడా ఏమైంది, ఇక్కడ మనకి క్యాపిటల్లోనే ఇది రాసుకోవాలి. నానా ఎంత అమౌంట్ అండి క్యాపిటల్లో రాసుకోవడానికి? 10,000 రూపీస్ టు క్యాష్. ఇక్కడ మీరు గోల్డ్ లోన్ రిలీజ్. ఓకే, ఒప్పుకుంటారు కదా? గోల్డ్ లోన్ స్పెల్లింగ్ కూడా తప్పట్టుకుని మహానుభావులు ఉన్నారు. ఏది కామెంట్ చేయరు మాస్టర్, అక్కడ స్పెల్లింగ్ తప్ప రాశారంట. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు డెస్టినేషన్, యూటిలైజేషన్ అండ్ సోర్స్. దీంట్లో సోర్స్ అనేది బ్యాంక్ కానీ క్యాష్ కానీ ఉంటేనే సోర్స్ ఇక్కడ పేమెంట్లో ఉంటుంది. వేరే ఏది ఇచ్చినా మీకు పనికిరాదు. పెట్టి క్యాష్ కూడా క్యాష్ ఆన్ హ్యాండ్ కిందనే గ్రూపింగ్లో ఉంది కాబట్టి అది మాత్రం అలౌ చేసింది. మిగతా ఏ పర్సనల్ అకౌంట్ రాసినా అలౌ చేయదు. తర్వాత కొన్ని మనకు తిరిగి రానిది, ఆల్రెడీ సర్వీస్ తీసుకున్నది తిరిగి రానిది ఏదన్నా ఉంటే అది యూటిలైజేషన్ అవుతుంది. అది లైబిలిటీస్
తిరిగి చెల్లించినా తిరిగి రాదు. ఆ డబ్బులు మళ్ళీ వాపసు రావు. మనం ఏదైతే డిపాజిట్‌ల రూపంలో ఉన్నాయో, ఏదైతే మన దగ్గర మన కంటికి కనిపించే ఫర్నిచర్ రూపంలో, కంప్యూటర్ రూపంలో ఏదైతే ఉన్నాయో, బ్యాలెన్స్ షీట్ ఐటెమ్స్ ఏదైతే ఉన్నాయో, అవి మాత్రమే డెస్టినేషన్స్ కేంద్రీకృతమైంది. ఎక్కడ దాయబడి ఉన్నాయనే దానికి ఆన్సర్ అది ఉంటుంది కాబట్టి, అది మీకు అర్థం కావాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున మీకు మల్టిపుల్ ఎంట్రీస్ పేమెంట్‌లో రాస్తాను. అంటే మల్టిపుల్ ఎంట్రీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సమ్ టిపికల్ ఆల్సో. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎంట్రీస్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పటివరకు చెప్పింది ఆలకించండి. దయచేసి ఏదైనా డౌట్స్ ఉంటే ఇవాళ రాత్రి వరకు మీరు దీన్ని మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. మీరు మీ యొక్క కామెంటే నన్ను ఇంప్రూవ్ చేస్తుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కామ్‌గా వినటం వల్ల మీరు మీ అభివృద్ధి ఎలా ఉంటుందో తెలీదు కానీ, నాకున్న ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. అవసరమా నాకు ఇయాల ఈ క్లాస్ చెప్పుకోవడం అవసరమా అనే స్టేజ్ రానివ్వకండి నాకు. డెఫినిట్‌గా నా వయసుకి నేను మర్చిపోయి కష్టపడుతున్నాను. అది మీరు ఆదరిస్తారని ఆశిస్తాను నేను. రేపటి రోజున వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ మల్టిపుల్ ఎంట్రీస్ ఆన్ పేమెంట్ సైడ్. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే. థాంక్ యూ.